అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం, మనిషికి 2 మరణాలు ఉన్నాయి. అది శరీర మరణం, ఆత్మ మరణం. మరి మనం ఏ మరణం కావాలని కోరుకుంటాం? ఏముందండి, బతికున్నప్పుడు తినుము తాగుమును సుఖించి చనిపోయాక ఎవరు చూస్తున్నారు అంటారా? కానీ మన పితరులు అలా బ్రతకలేదండి. భూమి మీద బ్రతికినంత కాలం వాళ్ళ పరదేశులుగా బ్రతికారు. వాళ్ళు తిరిగి మరలా పరలోక రాజ్యానికి వెళ్ళిపోవాలని కోరుకున్నారు. వాళ్ళు శరీరానుసారం కాకుండా ఆత్మానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతికారండి. అందుకనే మన పితరుల్లో మరి హానోకు గారు ఆరోహణమైపోయారు. ఆయనకి శరీర మరణం లేదు. మరి ఏలియా గారు అగ్నిరథాలు వచ్చి తీసుకెళ్ళిపోయినాయి. ఆయనకి శరీర మరణం లేదు. మరి ఆత్మ మరణం ఉందా లేదా? దేవుని చిత్తానుసారంగా బ్రతికి దేవుని కొరకే బ్రతికి మరి దేవుని కొరకే మరణించిన వారికి ఆత్మ మరణం కూడా లేదండి. మరి ఈరోజు మనం ఏ మరణం కావాలి? మనకి శరీర మరణం కోసం ప్రయాసపడుతున్నామా లేదా ఆత్మ మరణం కోసం ప్రయాసపడుతున్నామా? అపోస్తలుడైన పౌలు గారు చక్కని మాట చెప్పారు. నిజంగా ఆయన బ్రతికినంత కాలం కూడా, అంటే పాపంలో ఉన్నప్పటి నుంచి దేవునిలోకి పిలిచినప్పుడు ఆయన శరీర విషయమై ఎంత వేదన పడుతున్నారో ఎంత చక్కగా తెలియజేశారు చూడండి. రోమపత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన రోమపత్రిక 7వ అధ్యాయము 24 చూడండి. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దేవుని నియామకముగాను, శరీర విషయంలో పాప నియామకముగాను దాసునయ్యున్నాను. అంటే శరీర విషయమై పాపం, ఆత్మ విషయమై దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాడు. మరి ఈరోజు కూడా మన దేహం కొరకు మనం ప్రయాసపడుతున్నామే కానీ శరీరం మరి ఆత్మ కొరకు మనం ప్రయాసపడలేకపోతున్నాం. చూడండి, శరీరం కోసము మనం ఇది వేసుకోవాలి, ఇది కొనుక్కోవాలి, ఇది తినాలి. మరి కోటి విద్యల కూటి కొరకే, ఆ కూటి మనం బ్రతకడం కోసమే. కానీ మరి ఆత్మకి ఎప్పుడు మనం ఆహారం పెట్టేది? కడుపుకు పెడుతున్నామే మన బ్రతకడం కోసం. ఏది? ఈ శరీరం బ్రతకడం కోసం ఆహారం పెడుతున్నాం. మరి ఆత్మ బ్రతకడం కోసం మరి మరి ఆత్మకు ఆహారం పెడుతున్నామా? వాక్యం అనే ఆహారం మనం పెడుతున్నామా? మనం ఆహారం పెట్టట్లేదు. కేవలం ఈ భూమి మీద బ్రతికిన మనం అందరం కూడా ఈ శరీరం కోసమే ప్రయాసపడుతున్నాం, ఈ శరీరం కోసమే ఆలోచిస్తున్నాం. మరి మరణించిన తర్వాత, ఎందుకంటే ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం కూడా ఒకవేళ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఈ శరీరం కోసమే బ్రతుకు. మరి ఆత్మ అంతకు మించి ఎక్కువ సంవత్సరాలే ఉంటుంది కదండి. పరలోక రాజ్యంలో ఎందుకని పరలోక రాజ్యం గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మనకంటూ ఒక బ్రతుకు ఉంటుంది పరలోక రాజ్యంలో. ఈ భూమి మీద కేవలం ప్రయాసం అంతా వ్యర్థం. నువ్వు ఎంత కష్టపడుతున్నావు అదంతా వ్యర్థం, నీ శరీరం కోసం మాత్రమే. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయము, రోమపత్రిక 8వ అధ్యాయము 5 చూడండి. శరీరానుసారులు శరీర విషయము మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసును ఉంచుదురు. అంటే శరీరానుసారులు ఏమైందంటే ఈ శరీరం కోసమే ఆలోచించేవాళ్ళు. ఈ శరీరం మీద ఇదిగో చూడండి, నెత్తి నుంచి కాలు వరకు ఏం పెడుదుమా? కానీ అది దేవుని ఆత్మ పొందుకొని దేవుని కొరకే బ్రతికే వాళ్ళు ఎప్పుడు వాక్యాన్ని చదవాలా, ఎప్పుడు దేవుని పని చేయాలి, ఎప్పుడు లేగిస్తే దేవుని ఆలోచనలు దేవుని తలంపులతో ఉంటారు. అదే శరీరానుసారంగా ఉండేవాళ్ళు ఏ పని చేసుకొని మన కడుపు నింపుకుందామా, మరి ఏం కొనుక్కుందామా అని చెప్పి ఈ శరీరం కోసమే ప్రయాసపడుతున్నారే కానీ ఆత్మ కొరకు ఎవరు ఒక్కరు కూడా ప్రయాసపడలేకపోతున్నారు. చూడండి, ఇంకా ఎంత చక్కగా చెప్పారంటే రోమపత్రికలో కూడా అసలు నిజంగా ఎంత మరి తను శరీరానుసారంగా ఉండి ఎంత వేదన పడుతున్నారు. మరి అపోస్తలుడైన పౌలు గారు శరీరానుసారంగా ఎందుకు ఉండవలసి వచ్చింది? ఆయన ఏమంటున్నారంటే, మీకోసమే, నా కోసం ఆత్మ నేను దేవుని పని చేస్తున్నాను, దేవుని కొరకే బ్రతుకుతున్నాను. నేను దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా ఎప్పుడు పిలిచి నేను వెళ్ళగలను, కానీ నేను శరీరంతో ఉండట మీకు అవసరం. ఎందుకంటే నేను దేవుని జ్ఞానాన్ని బోధించాలి. అంటే చూడండి, ఈ శరీరం మన ఆత్మ ఉండాలి అంటే మనకొక శరీరం కావాలి.
ఈరోజు స్త్రీగాను పురుషులను దేవుడు ఎంచి దేవుని ఆత్మనుంచారు. యేసు క్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఒక శరీరాన్ని, ఒక ఆత్మ మరి శరీర రూపంగా దాల్చి భూమి మీదకి వచ్చి దేవుని పని చేసింది. అంటే భూమి మీద ఉండాలి అంటే, మనుషులుగా మనం ఉండాలి అంటే దేవుని పని చేయడం అంటే ఏదంటే ఆత్మ, యేసుక్రీస్తు ఆత్మ ఒక శరీరం రూపం ధరించుకొని భూమి మీదకి వచ్చింది. ఈరోజు నీలో ఉన్న, నాలో ఉన్న ఆత్మ మనకు శరీరాన్ని ధరించుకున్నాం. కానీ అందరూ ఈ శరీరం కోసమే ఆలోచిస్తున్నారు కానీ ఆత్మ గురించి ఆలోచించట్లేదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆకాశ పక్షి చూడండి, విత్తవు, కోయు, పంట కూర్చుకొనవు, కానీ మీరు అంతకంటే శ్రేష్ఠులు కదా. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుదుమా అని నీ దేహం గురించి అయినను నీ కడుపు గురించి ఆలోచించొద్దు. నువ్వు అంతకంటే శ్రేష్ఠుడు. ఇప్పుడు నీకు శరీరాన్ని ఇచ్చిన నేను నీకు సమస్తము నేను చెయ్యలేనా? కానీ నీ ఆత్మ భూమి మీదకి పంపించాను. మరి దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తం ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటో మనం గ్రహించి మన ఆత్మ దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి కదా. కానీ మనం బ్రతకలేకపోతున్న హృదయానికి మన మనసుకి వాక్యమైన ఆహారాన్ని అందించలేకపోతున్నాం. చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయం మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. క్రీస్తుని మనం ధరిస్తే ఈ శరీరం ఏమవుదంట, మరణం. ఆత్మానుసారంగా మన యేసుక్రీస్తు జీవింపజేస్తారు ఆత్మను. చూడండి, బాప్తిసం తీసుకున్నప్పుడు మన శరీర విషయమై మనం ఎన్ని పాపాలు చేశామో అవన్నీ నీళ్ల ద్వారా సమాధి చేయబడి మరలా దేవుని విషయమే పవిత్రమైన హృదయంతో, మనసుతో మరలా మనం బ్రతుకుతాం. కేవలం నిష్ప్రయోజనం ఈ శరీరం, నిష్ప్రయోజనం. ఆత్మ దేవుని నమ్మాలి, దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని ఘనపరచాలి, నీతిగా యథార్థంగా మనం బ్రతకాలి. చూడండి, ఇంకా మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరంను కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఒకవేళ మీ శరీరం మృతమైపోయినా కూడా మరలా యేసుక్రీస్తు రాకడొచ్చినప్పుడు మరలా ఏమవుతుందంటే జీవింపచేయవాడు. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై యుందురు, కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. మన ఆత్మ ద్వారా, మన ఆలోచన, మన తలంపుల ద్వారా మన శరీరాన్ని, ఆలోచనలు, కోరికలు మనం చంపాలి. ఆత్మానుసారంగా జీవించాలి. ఎంత చక్కగా అండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావలసిన వారై ఉన్నారు అంటే ఈ శరీరం కోసమే ప్రయాసము, ఈ అందము వ్యర్థము, నిష్ప్రయోజనం. అది మనం ఏదన్నా వేసుకున్నామంటే 1కి 10 సార్లు అద్దంలో చూసుకుంటామే. నీ హృదయం ఎలా ఉంది? హృదయము మాత్రం అది దానికి కావలసిన ఆహారాన్ని అందించకుండా కేవలం శరీరం కోసమే ప్రయాసపడితే, శరీరం కోసమైతే నువ్వు మరణించవలసిందే. నీ శరీర విషయమే నువ్వు పాపం చేసినప్పుడు ఇదిగో శరీర మరణము, ఆత్మ మరణం కూడా నీకు వస్తుంది. ఎప్పుడైతే శరీర విషయాన్ని నువ్వు మరి శరీరానుసారంగా బ్రతకటం, శరీరేచ్ఛ, నేత్రాస, ధనాపేక్ష ఇవన్నీ శరీరానికి సంబంధించినవి, దేవునికి సంబంధించినవి కావు. చూడండి, చక్కని మాట చెప్పాను దేవుడు. ఫిలిప్పీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఫిలిప్పీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 24. దానికంటే కొంచెం ముందుగా చదువుదామా? అసలు అపోస్తలుడైన పౌలు ఎంత బాగా చెప్పారంటే, నేను మిగులు నిరీక్షించుతున్న
ప్రకారం మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు సాక్షాత్మంగా పరిగణించి నేను ఎరుగుదును. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకు లాభమే. ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. అంటే దేవుని సువార్త ప్రకటించుటకు ఈ శరీరం అవసరం. ఒకవేళ నేను బ్రతికినా దేవుని కొరకే, నా ఆత్మ ఒకవేళ నేను శరీరానుసారంగా నేను బ్రతికినా అది నా దేవుని కొరకే. ఒకవేళ మరణించిన నా ఆత్మ వెళ్ళిపోయినా కూడా అది నాకు లాభమే. ఈరోజు మనం దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా? ఈ లోకానుసారమైన ఆశలు, తలంపులు, మనసు మనం వాటిని చంపేయగలుగుతున్నామా? మనం ఎందుకు దేవుని చిత్తానుసారంగా బ్రతకలేకపోతున్నాం? మనం దేవుని ఇష్టానుసారంగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? దేవుడు ఏమన్నారంటే, ఇదిగో మీ దేహమును మాత్రమే చంపేవాడికి మీరు భయపడొద్దు. మీ శరీరమును, మీ దేహమును, మీ లోపల మీ ఆత్మను కూడా చంపే వరకు భయపడండి. దేవునికి భయపడాలి. ఈ శరీరాన్ని ఆశలు కానీ, శరీరం మీద ఉన్న రోగాలకు కానీ, మరి సాతానుగా శోధిస్తున్న శోధనలకు కానీ మీరు భయపడొద్దు. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇదిగో మీరు అక్కడ శ్రమ పడవలసి వస్తుంది. మీ ఆత్మను ఆర్పకుడి. చూడండి, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2 చూడండి. కాదండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు గారు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 చూడండి. 5:16 నేను చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. చూసారండి, ఏమన్నారు? నేను చెప్పినది ఏమన్నా, ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు ఏమైతే ఆత్మానుసారంగా మనం దేవుని యందు భయభక్తులుగా నడుచుకున్నప్పుడు పాపం చెయ్యము. దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు నీ హృదయం పవిత్రమైన హృదయంతో పంపించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధించట్లేదో, దేవుని గణపరచట్లేదో, ఆ హృదయంలోకి సాతానుగా దూరి ఇగో వాడికి నచ్చిన క్రియలు మన ద్వారా చేయించుకుంటాడు. వాడికి నచ్చినట్లుగా మన ద్వారా చేయించుకుంటాడు. చూడండి, వాడికి నచ్చినట్టు చేసి నిజంగా మన శరీరాన్ని కూడా పాపంలో పడేసేది ఏంది చూడండి. అది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, 19 చూడండి. శరీర కార్యములు స్పష్టమైనవి. శరీర కార్యములు ఏంటో దేవుడు చెప్తున్నారు. అంటే సాతానుగాడు మనలో ఉండి జరిగించే క్రియలు ఏంటో మనకు చెప్తున్నారు. ఏంటంటవి? అవేమనగా జారత్వము, అపవిత్రత, కామతత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మస్తరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనరని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. అంటే శరీరానుసారంగా నువ్వు ఏమైతే చేస్తున్నావో నీలో నుండి వాడు జరిగించుకుంటున్నాడు. ఎందుకు? అదే నీలో దేవుడుండి దేవుని ఇష్టానుసారంగా నువ్వు నడుస్తూ, దేవుని ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, ఆరాధిస్తూ ఉన్నప్పుడు సాతానుగాడు మనలోకి రావటానికి అధికారం ఉండదు వాడికి. ఎందుకు? నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, ఈ పాపాన్ని అసహించుకున్నావు నువ్వు. దాని ద్వారా ఏమవుతుంది? సాతానుగాడు మనం తాకడానికి అధికారం లేదు వాడికి. కానీ దేవుని ఆరాధించుకోకుండా నీ హృదయము, నీ మనసు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో, ఇదిగో వాడొచ్చి నివసిస్తాడు. దేవుడు నివసించవలసిన ఏమన్నా హృదయ శుద్ధి గల వారు ధన్యుడు, వాళ్ళు దేవుని చూచెదరు. ఇదిగో నీ హృదయమే దేవాలయము. నీ హృదయంలో దేవుడు ఉండాలి. కానీ నీ హృదయం ఖాళీగా ఉండటం వల్ల, దేవునికి ఇవ్వాల్సిన స్థానానికి ఇవ్వకపోవటం వల్ల సాతానుగాడు వచ్చి వాడికి ఇష్టమైన కార్యాలు జరిగించుకుంటున్నాడు. అదే దేవుడు ఉంటే దేవుడి ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం, దేవుడి చిత్తానుసారంగా బ్రతుకుతాం. ఇదిగో పరలోక రాజ్యానికి మనం వెళ్ళటానికి అవకాశం ఉంది. కానీ మరి సాతానుగాడు మనలో ఉండటం వల్ల వాళ్ళకి ఇష్టానుసారమైన చూశారు కదండి ఎన్ని ఉన్నాయో, అవన్నీ మన ద్వారా, మన శరీరాన్ని ద్వారా వాడు జరిగిస్తాడు. అది ఆత్మ మనలో ఉంటే చూడండి ఎలా జరిగిస్తాడు. ఆత్మ నిజంగా మనం దేవుని మన హృదయంలో దేవుడు ఉంటే ఎలాగో కార్యాలు జరిగిస్తాడు చూడండి.
అయితే అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 చూడండి. అంటే శరీరానుసారంగా మనం ఎలాంటి పాపాలు చేసి మనం దేవుని రాజ్యానికి స్వతంత్రించుకోమో, మరి దేవుని ఇష్టానుసారంగా ఆత్మానుసారంగా మనం బ్రతికినప్పుడు చూడండి మనలో ఇవి ఉంటాయంట. అయితే ఆత్మ ఫలమేమనగా, అక్కడ శరీర ఫలం ఏందో చూపించారు. ఇక్కడ ఆత్మ ఫలమేమనగా, ఆత్మ మనలో ఉంటే మనం ఎలా ఉంటామో తెలుసా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇటువంటి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూడండి, ఆత్మ మనలో ఉంటే ఇవన్నీ మనకుంటాయి. ఈరోజు మనం ఒకరు ప్రేమించుకోగలుగుతున్నామా? ఒకరికి సమాధానం ఉందా? నెమ్మది ఉందా? సాత్విక మనల్ని మనం తగ్గించుకోగలుగుతున్నామా? దేవుడు కార్యాలు చేసిన విశ్వాసం ఉండగలుగుతుందా? కానీ ఇవి ఆత్మ మనలో ఉండి ఆత్మానుసారంగా మన దేవుని చిత్తానుసారం బ్రతికినప్పుడు ఇగో మనలో ఇవి ఉంటాయి. ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఇదిగో నేను దేవుణ్ణి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించగలుగుతున్నానా? చూడండి, ఆత్మానుసారంగా మనం ఉంటే ఇదిగో ప్రేమ, సంతోషం, సమాధానం ఇవి మనలో ఉంటాయి. లేదు, ఆత్మానుసారంగా అక్కడ నీ శరీరానుసారంగా నువ్వు బ్రతికినవా, ఇదిగో ఈ పాపాలన్నీ నీకు వచ్చినప్పుడు ఈ పాపంతో నీ శరీర మరణమే కాదు ఆత్మ మరణం కూడా ఉంటావు. ఒకవేళ ఆత్మానుసారంగా నువ్వు బ్రతికినవో శరీర మరణం ఉన్నా కూడా ఆత్మ మరణం నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. మన పితరులు ఎంతోమంది శరీర మరణం పొందుకున్నా ఆత్మ మరణం పొందుకుని ఎందుకు? దేవుని ఇష్టానుసారంగా బ్రతికారు, చిత్తానుసారంగా బ్రతికారు. ఆయన చెప్పిన మాట విన్నారు, ఆయన నడమన్న చోటకి నడిచారు, వెళ్ళమన్న చోటకి వెళ్ళారు, దేవుని మీద నమ్మకం ఉంచారు, విశ్వాసం ఉంచారు. ఆయన కొరకు చంపబడ్డారు, నరకబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు శరీర మరణం పొందుకున్న కూడా ఆత్మ మరణం. మనకు శరీర మరణం అందరికీ వస్తుంది, కానీ ఆత్మ మరణం కొందరికే వస్తుంది. మనం మరి ఏ మరణంలో ఉందాం? ఆత్మ మరణంలో ఉందామా? శరీర మరణంలో ఉందామా? ఏ మరణం నుంచి మనం తప్పించుకుందాం? ఇదిగో పాపం చేసి 2 మరణాలు పొందుకుందామా? దేవుని ఇష్టానుసారంగా బ్రతికి, దేవుని చిత్తానుసారంగా బ్రతికి, ఆత్మానుసారంగా బ్రతికి ఒకవేళ శరీర మరణం పొందుకున్న ఆత్మ మరణం నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఆత్మ మరణం నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఈరోజు నువ్వు ఏ బ్రతుకుతున్నావు? శరీరానుసారంగా బ్రతుకుతున్నావా? ఆత్మానుసారంగా బ్రతుకుతున్నావా? నిజంగా దేవుని నమ్మి దేవునికి లోబడి ఆయన నీలో ఉంటే ఇగో పాపం నిన్ను ఏలదు. ఈరోజు పాపం నిన్ను ఏలుతుందంటే ఈ చూడండి లోకంలో ఎట్లా ఉందో మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఎంత ఘోరంగా మరి చూపిస్తున్నారు, ఎంత ఘోరంగా మరి వాళ్ళ వస్త్రాలు కానీ వాళ్ళు శరీరానుసారంగా బ్రతకే తీరు చూస్తే నిజంగా బాధేసింది. దేవా, ఇందు నా సహోదరులు ఎందుకు ఇంత శరీరానుసారంగా బ్రతుకుతున్నారు? వాళ్ళ మార్చమని వేదన కలుగుతుంటుంది. దేవుని ఇష్టానుసారంగా మన బ్రతకాలి. మన ఆశలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా ఈరోజు? ఏ మరణం కోసం, మళ్ళీ ఏ బ్రతుకు కోసం? ఇదిగో ఈరోజు మనం ఆస్తులు సంపాదించుకున్నా, ఈరోజు మనం డబ్బు సంపాదించినా, ఈరోజు అందానికి ధరించుకునే ప్రతి వస్త్రమైనా సరే, ఏదైనా సరే దీనికి పెట్టే సమయాన్ని, దీనికి ఇచ్చే సమయాన్ని, దీని మీద పెట్టే ఫోకస్ దేవుని మీద, మన ఆత్మ మీద పెట్టుంటే నిజంగా మనం అద్భుతం చూస్తాం. ప్రియమైన సహోదరులారా, ఆలకించండి ఒక్కసారి. మరి హనోకు దేవునితో నడిచాడండి, ఆరోహణమైపోయాడు. శరీర మరణం లేదు ఆయనకి. నాకు తెలిసి ఆత్మ మరణం కూడా ఉండదు. ఏలియా గారు అసలు నిజంగా అద్భుతం. ఆయన భూమి మీద బ్రతికినప్పుడు నిజంగా దేవుని చెప్పిన ఆయన ఆగమంటే ఒక మనుషుడే, నరమాత్రుడే, ఒక నరుడే ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షం ఆగింది. మరలా ప్రార్థన చేయగా వర్షం వచ్చింది. నిజంగా అలాంటి భక్తి పరులండి. శరీరం కేవలం నిష్ప్రయోజనం అనుకున్నారు. వాళ్ళు భూమి మీద బ్రతికిన పరదేశులుగా బ్రతికారు. కానీ మనం ఏంటంటే ఈ భూమి మొత్తం నాదే, సమస్తము నాదే పోయేటప్పుడు కట్టుకుపోతాం మనం అందరం. ఎందుకు ఇంకా వ్యర్థంగా, ఇంకా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా దేవునిలోనే ఉంటున్నాం అనుకుంటున్నారు, కానీ శరీరానుసారంగా బ్రతుకుతున్నారు.
దేవునిలో నమ్మామని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారే కానీ మనం ఎలా బ్రతుకుతున్నామో నిజంగా ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇదిగో శరీరానుసారంగా బ్రతికితే ఇలాంటి పాప ఆలోచన తలంపులు మనసు మీలో ఉంటనే. నిజంగా ఈరోజు మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఈరోజు నువ్వు శరీరం కోసం బ్రతుకుతున్నావా, ఆత్మ కోసం బ్రతుకుతున్నావా? ఈరోజు చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి చదవండి, మీకు అర్థమవుతాయి. శరీరానుసారంగా బ్రతికితే ఇవన్నీ మనలో ఉంటాయి. ఈరోజు మనలో ఇవన్నీ ఉన్నాయంటే మనం శరీరానుసారంగా బ్రతుకుతున్నాం. లేదు నేను ఆత్మానుసారంగా బ్రతుకుతున్నానంటారా? చూడండి, అదే అక్కడే 5వ అధ్యాయము 22 ఆత్మానుసారంగా ఆత్మానుసారంగా బ్రతికితే ఇలాంటి మనలో ఉంటాయి. అప్పుడు మనం కంపేర్ చేసుకోవచ్చు. నేను దేవుని ఆత్మతో దేవుని ఆరాధించగలుగుతున్నానా, శరీరంతో దేవుని ఆరాధించగలుగుతున్నానా? మనకిప్పుడు ఈ దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నామా, లోకానుసారంగా బ్రతుకుతున్నామా? అయితే నాకు ఏ మరణం ఉంటుందో నిజంగా ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. శరీరానుసారంగా బ్రతికితే శరీర మరణం, ఆత్మ మరణం 2 ఉంటుంది. లేదా ఆత్మానుసారంగా నువ్వు బ్రతికి దేవుని ఇష్టానుసారంగా బ్రతికి పాపాన్ని వదిలిపెడతావా, అసహించుకుంటావా, దాన్ని పెంటతో పోల్చుకుంటావా? అప్పుడు ఇదిగో నీకంటూ ఒక ఆలోచన ఉంటుంది, నీకంటూ ఒక నమ్మకం. ఇదిగో నేను దేవుని యందు భయభక్తులు నీతిగా యథార్థంగా నేను బ్రతుకుతున్నాను. ఇదిగో శరీర మరణం నాకు వచ్చిన ఆత్మ మరణం నాకు రాదు. ఈరోజు నిజంగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నువ్వు ఏ మరణం పొందుకోవాలనుకుంటున్నావు, ఏ మరణం నుంచి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావు? ఏ మరణం నుంచి? నీ హృదయ శుద్ధిగా ఉందా? లేదా నీ హృదయం పాపం తలంపులు కలిగి ఉన్నావా? ఇదిగో నువ్వు తింటున్న ఆహారం ఉందే, అది నీ కడుపుకు పెడుతున్నావు. నువ్వు తింటున్న ఆహారము, నువ్వు అనేకమైన రుచులు తింటున్నవే, నీ కడుపుకు పెడుతున్నావు. మరి ఆత్మకి, నీ హృదయానికి ఏది ఆహారం? వాక్యాన్ని పెడుతున్నావా? ఆత్మకి ఆహారం వాక్యమేనండి, వాక్యమే. దేవుని ఇష్టానుసారంగా మనం బ్రతుకుచున్నామా? కానీ కడుపు పెట్టే ఆహారము ఉదయం అయితే బహిర్భూమిలోకి వెళ్ళిపోద్ది, అది పాపం కాదు. కానీ హృదయంలో నుంచి వచ్చే నీ తలంపులు, నీ ఆలోచన, నీ మనసు, ఇదిగో ఏదైతే చెడుగా ఉంటుందో అది పాపం, నిన్ను పాపంలో పడేస్తుంది. గ్రహించండి, మనం శరీర మరణం నుంచి తప్పించుకోవాలి. పరలోక రాజ్యానికి, నిత్య జీవాన్ని దేవుడిచ్చిన వాగ్దానం, నిత్య జీవం మన కోసం పరదేశులు ఎదురు చూస్తున్నారు. పరదేశుల్లో మన పితరులందరూ ఎదురు చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. 3 ఆకాశాలు ఉన్నాయి. పైన ఆకాశము మన ఉంది, మధ్య ఆకాశం మన ఉంది, 2 ఆకాశము, కింద పరదేశులు. మరి కింద మన దేవుని స్తుతించి దేవుని కోసం బ్రతికి దేవుని కోసం మరణించే వాళ్ళు పరదేశంలో ఉన్నారు. మరి దేవునికి ఇష్టానుసారంగా బ్రతకకుండా పాపం ఇష్టానుసారంగా వాళ్ళు జీవించి, లోకానుసారంగా జీవించి మరణించిన వాళ్ళు నామకార్థ వేదన స్థలంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇదిగో ఫస్ట్ చనిపోయిన వారు లెగుస్తారు, దాని తర్వాత మనం కూడా లెగుస్తాం. ఏ మరణం నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఇగో ఆత్మ మరణం నుంచి మనం తప్పించుకోవాలి. దేవుని ఇష్టానుసారంగా బ్రతకాలి. ప్రియమైన సహోదర, దయచేసి ఈ శరీరం కోసం ప్రయాసపడకండి, ఆత్మ కొరకు ప్రయాసపడండి. ఆత్మకు ఆహారం పెట్టండి. ఎన్ని రకాలుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అనేకమైన విషయాలు మనకు తెలిసే ఆహారాన్ని ఆత్మకు పెట్టండి. నిజంగా పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే దేవుడు ఎంతగా మనల్ని ప్రేమించారు, మన కోసం ఎంత ప్రయాస పడుతున్నారు, ఆయన మన కొరకు ఎంత వేదన పడుతున్నారు. నిజంగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుందండి. కానీ ఈ లోకం అందంగా కనిపిస్తూ లోక సుఖభోగాల వైపు వెళ్ళామా, 2 మరణాలు మనం పొందుకుంటాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా, నా సహోదరులు, మనం ఆత్మ మరణం తప్పించుకోవాలని కోరుకుంటూ ఇగో దేవుని ఇష్టానుసారంగా బ్రతికి ఆత్మకు వాక్యమైన ఆహారాన్ని పెడదండి. ప్రతి ఒక్కరు శరీర మరణం కాదు, ఆత్మ మరణం నుంచి మనం తప్పించుకొని కోరుకుంటూ ఇట్టి వాక్యం మనల్ని దీవించి ఆశ్రయించబడును గాక. ఆమేన్.